అందరికీ హాయ్. నా స్టైల్లో చికెన్ ఫ్రై రెసిపీ చెప్తున్నాను. చాలామంది చికెన్ ఫ్రైని డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఇందులో ఎలాంటి కాంప్లికేటెడ్ ఐటమ్స్ కూడా వేయలేదు, జస్ట్ బేసిక్ మసాలాస్ మాత్రమే వేసాను. ఈ చికెన్ ఫ్రై మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఎప్పుడు నోరు బాగోకపోయినా, హెల్త్ బాగోకపోయినా ఈ చికెన్ ఫ్రై అండ్ దీని కాంబినేషన్గా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూద్దామా. స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి. బాండీలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఇందులోకి కొద్దిగా ఎక్కువగానే ఉల్లిపాయలు పడతాయి. నేనైతే మీడియం సైజ్ ఉల్లిపాయలని 3 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయంట. ఇది ఒక టిప్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇప్పుడు మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఒక మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెడితే చికెన్ రబ్బర్ లాగా అయిపోతుంది. చికెన్ వేసిన వెంటనే మాత్రం సిమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నార్మల్గా చికెన్ ఫ్రైకి అయితే ముందుగా మ్యారినేషన్ చేయను. చికెన్ ఫ్రైకి మ్యారినేషన్ చేస్తే మసాలాలు మాడిపోతాయి, ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కదా. చికెన్ కర్రీకి అయితే ముందుగా మ్యారినేషన్ చేసుకోవచ్చు, ఫ్రై అయితే ఇలానే చేస్తాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ ముందు మనం వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా చికెన్ పట్టడం కోసమని మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను. వీటిని ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, పచ్చి కరివేపాకుని ఇప్పుడైతే వేసుకుంటున్నాను. ఈ పచ్చి కరివేపాకు ఈ స్టేజ్లో వేస్తాను అండ్ అలాగే లాస్ట్లో కూడా కొద్దిగా వేస్తాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇందులోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే తొందరగా మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా వాటర్ అయితే చికెన్లోంచి వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారం మీకు టేస్ట్కి ఎంత సరిపోతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసాను. ఈ మసాలాస్ వేసిన తర్వాత వీటిని కూడా ఒక 2 to 3 మినిట్స్ అయితే వేయించుకోవాలి. ఫ్రైల్లో మసాలాలు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో మళ్ళీ పచ్చి కరివేపాకును అయితే వేస్తాను. నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఇలా అడుగు పడుతుంది కదా, ఈ అడుగు పట్టిన దాన్ని మనం ఇలా గంటితో గీక్కుంటూ మళ్ళీ దాని పైన అయితే వేసేయాలి. అదే టేస్ట్, మనకి చికెన్ ఫ్రైలో టేస్ట్ మొత్తం అందులోనే ఉంటుంది, గ్రేవీలోనే చాలా బాగుంటుంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయింది. మరీ ఎక్కువగా గ్రేవీని మాత్రమే మనము ఇలా తీయాలన్నమాట. మనం చికెన్ పీసెస్ విరిగిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే చికెన్ ఎక్కువసేపు మనం ఫ్రై చేస్తాం కదా, విరిగిపోయి పీస్గా అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. చికెన్కి టచ్ చేయకుండా గ్రేవీని కలుపుకోవాలి. చికెన్ అయితే చాలా బాగా వచ్చింది. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి మాలతీ థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని లాస్ట్లో గరం మసాలా వేసేసుకుంటే ఇంకా అంతేనండి, టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నచ్చిందా మీకు? ఇంతవరకు వీడియోని చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. ఇంకంతేనండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ. నేను లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అయితే తగ్గినట్టుగా అనిపించి అడ్జస్ట్ చేశాను అంతే. చికెన్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.